హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకే క్రియేటివ్ ఛానల్. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది ఒక అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్ అనమాట. ఇది కండెన్సేషన్ ప్రాసెస్ మీద వర్క్ అవుతుంది. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఫిల్టర్ మాడ్యూల్స్ అంటారు, అంటే థర్మల్ మాడ్యూల్స్. ఒకవైపు ఏమో ఎక్స్ట్రీమ్లీ హీట్ అండ్ ఇంకోవైపు ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంక ఈ ఎల్సిడి స్క్రీన్ వచ్చేసరికి ఇక్కడ మనకి టెంపరేచర్ ఎంత ఉందో చూస్తుంది. ఈ కూలింగ్ ఫ్యాన్ ఏమో ఆ ట్రాన్స్ఫార్మర్స్ కూల్ చేయడానికి, ఎందుకంటే వోల్టేజ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ హీట్ అవుతాయి. పై ఫ్యాన్స్ వచ్చేసరికి ఫిల్టర్ మాడ్యూల్స్ హీట్ అవ్వకుండా ఆ హీట్ని కూల్ చేయడానికి ఈ ఫ్యాన్స్ కూడా యూజ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ ఈ ఎల్సిడీలో చూస్తే ఫిల్టర్ మాడ్యూల్ ఒక టెంపరేచర్ చూపిస్తుంది. ఇక్కడ టెంపరేచర్ చూస్తే సడన్గా డ్రాప్ అవుతుంది, ఎందుకంటే ఒక ఫిల్టర్ మాడ్యూల్ ఒక సైడ్ ఎక్స్ట్రీమ్లీ హీట్ అండ్ ఇంకో సైడ్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. ఇక్కడ ఈ బ్లాక్ కలర్లో కనపడేది టెంపరేచర్ సెన్సార్ అనమాట. ఇది ఆల్రెడీ డిస్ప్లే కనెక్ట్ అయి ఉంటుంది, అందుకే మన టెంపరేచర్ తెలిసింది. ఇక్కడ చూస్తే ఫిల్టర్ మాడ్యూల్ మీద వాటర్ ఫామ్ అవుతుంది. అది ఎందుకు ఫామ్ అవుతుందంటే కండెన్సేషన్ ప్రాసెస్ వల్ల ఫామ్ అవుతుంది. అసలు ఆ కండెన్సేషన్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ను వాటర్ తీసుకోండి, లేదా మీరు డైరెక్ట్గా కూల్ వాటర్ తీసుకున్న ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొంతసేపిన తర్వాత ఆ గ్లాస్ అనేది కూల్ అవుతుంది. బయట అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ కనుక ఆ గ్లాస్ని టచ్ అయినప్పుడు బయట ఎయిర్లో ఒక వేపర్ ఫామ్లో వాటర్ అనేది ఉంటాయి. అది కోల్డ్ టెంపరేచర్ టచ్ అయ్యేసరికి కండెన్సేషన్ జరిగి అవి వాటర్ డ్రాప్లెట్స్ కింద గ్లాస్ బెడ్ ఫామ్ అవుతాయి. అదే ప్రాసెస్ ఇందులో ఇప్పుడు వర్క్ అవుతుంది. అదేవిధంగా ఫిల్టర్ మాడ్యూల్ మీద వాటర్ ఫామ్ అవుతుంది. ఈ వచ్చిన వాటర్ని కింద ఉన్న కంటైనర్లో కలెక్ట్ చేసుకుంటాం. ఈ ప్రాజెక్ట్ సైజ్ పెంచుకునే కొద్దీ వాటర్ కలెక్టింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఇక్కడ ఈ కూలింగ్ ఫ్యాన్స్ అన్నట్టు చెప్పినట్టు ఫిల్టర్ మాడ్యూల్ని కూల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ఫ్యాన్స్కి సప్లై వచ్చేసి ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నుంచి వస్తుంది. 12 volts అవుట్పుట్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.